మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా, ఈ స్టిక్ మ్యాన్ యానిమేషన్స్ ఎంత సింపుల్గా కనిపిస్తాయో. కానీ చాలామందేమనుకుంటారంటే, అయ్యో వీటిని తయారు చేయడం చాలా కష్టమేమో అని. చూడ్డానికి చాలా తేలికగా ఉన్నా వీటి వెనుక ఏదో పెద్ద ప్రాసెస్ ఉంటుందని అనుకుంటారు. కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ఈ సింపుల్గా కనిపించే వీడియోలతోనే కొన్ని ఛానల్స్ లక్షలు సంపాదిస్తున్నాయి. మరి ఆ సీక్రెటేంటో మనం తెలుసుకుంటే మనము ఇదే పద్ధతిని వాడొచ్చు. అసలిది ఎలా సాధ్యం? మామూలుగా ఇలాంటి యానిమేషన్స్ చెయ్యాలంటే డ్రాయింగ్ రావాలి, ఖరీదైన సాఫ్ట్వేర్ కొనాలి, బోలెడంత టైం పడుతుంది, ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటాం. కానీ అసలు నిజం వేరే ఉంది. మనమిప్పుడు చూడబోయే పద్ధతికి ఒక్కటంటే ఒక్క కళా నైపుణ్యం అవసరం లేదు, పైసా ఖర్చుతో కూడిన టూల్స్ అక్కర్లేదు. పైగా చాలా ఫాస్ట్గా, ఈజీగా అయిపోతుంది. సరే, ఈ మొత్తం ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి మనం ఈ స్టెప్స్ ఫాలో అవుదాం. ఫస్ట్, ఈ యానిమేషన్ పజిల్ వెనకున్న లాజిక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత స్క్రిప్ట్ రాయడం నుంచి ఫైనల్ వీడియో చేయడం వరకు ఉన్న 4 మెయిన్ స్టెప్స్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక చివరగా ఇదంతా కలిసి మనకు ఒక ఫ్రీ కంటెంట్ ఇంజిన్లా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, మొదటి భాగం వైరల్ యానిమేషన్ పజిల్. అసలు ఎలాంటి ఖర్చు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వైరల్ అయ్యే కంటెంట్ను ఎలా చెయ్యాలి? ఆ పజిల్కు సమాధానమే ఈ బ్లూ ప్రింట్. పదండి, దాన్ని అన్లాక్ చేద్దాం. ఈ మొత్తం ప్రాసెస్ అంతా ఈ 4 సింపుల్ స్టెప్స్ చుట్టూనే తిరుగుతుంది. 1 స్క్రిప్ట్, 2 వాయిస్, 3 విజువల్స్, 4 ఫైనల్ వీడియో. అంతే. ఈ బ్లూ ప్రింట్ను కరెక్ట్గా ఫాలో అయితే చాలు, ఎవ్వరైనా సరే ప్రొఫెషనల్ యానిమేషన్స్ చేసేయొచ్చు. సరే, స్టెప్ నంబర్ 1 కథను రాయడం. చూడండి, ఏ గొప్ప వీడియోకైనా ఒక మంచి కథే బేస్. అదృష్టమేంటంటే ఈ రాసే పనంతా మనకోసం చాట్ జీపీటీ అనే ఒక ఫ్రీ ఏఐ టూల్ చేసేస్తుంది. సరే, ముందుగా మనకు కావలసింది ఒక మంచి టాపిక్, అంటే నిచ్ అన్నమాట. దానికోసం చాట్ జీపీటీకి ఇలా సింపుల్గా ఈ ప్రాంప్ట్ ఇస్తే చాలు. ఇది మనకు బాగా డబ్బులు సంపాదించిపెట్టే టాపిక్స్ లిస్ట్ ఇస్తుంది. సో మనం రైట్ ట్రాక్లో స్టార్ట్ చేస్తామన్నమాట. చూసారా, చాట్ జీపీటీ ఎలాంటి అద్భుతమైన ఐడియాలు ఇచ్చిందో? మోటివేషన్, పర్సనల్ ఫైనాన్స్, హెల్త్, ఇవన్నీ ఎవర్గ్రీన్ టాపిక్స్. వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీటిలో మనకు నచ్చింది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకున్నాం. మరిప్పుడు కంటెంట్ కావాలి కదా. ఈ ఒక్క ప్రాంప్ట్ చాలు, ఏకంగా 1 నెలకి సరిపోయే వీడియో ఐడియాలను ఇచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల మనం కన్సిస్టెంట్గా వీడియోలు పోస్ట్ చేయొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక చిన్న ప్రో టిప్ చెప్తాను. ఇలా జనరేట్ అయిన ఐడియాలన్నింటినీ ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల మీ పని భలే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఫ్యూచర్లో బోలెడంత టైం సేవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రెండవ దశ, మన కథకు వాయిస్ ఇవ్వడం. స్క్రిప్ట్ రెడీగా ఉంది. ఇప్పుడు దానికి ప్రాణం పోయడానికి ఆడియో ట్రాక్ను ఫ్రీ టూల్స్తో ఎలా రెడీ చేయాలో చూద్దాం. మన స్క్రిప్ట్ను ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్గా మార్చడానికి 11 ల్యాబ్స్ అనే టూల్ వాడతాం. ఇది చాలా సింపుల్. ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, నచ్చిన వాయిస్ సెలెక్ట్ చేసుకోండి, మన స్క్రిప్ట్ని అక్కడ పేస్ట్ చేసి జనరేట్ బటన్ నొక్కండి. అంతే, ఆడియో ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. ఏఐ జనరేట్ చేసిన వాయిస్ బానే ఉంటుంది, కానీ దాన్ని ఇంకాస్త న్యాచురల్గా, ప్రొఫెషనల్గా మార్చడానికి చిన్న టచ్అప్స్ చేయాలి. దీనికోసం కొన్ని ఫ్రీ ఆడియో ఎడిటర్స్ ఉన్నాయి. కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లో అయితే ఆడాసిటీ, అదే ఫోన్లో అయితే లెక్సస్ ఆడియో ఎడిటర్. ఈ 2 చాలా బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఆడియోను పర్ఫెక్ట్గా ఎలా మార్చాలో చూద్దాం. మాటల మధ్యలో ఉండే గ్యాప్లను తీసేయడం, కొన్ని చిన్న చిన్న ఎఫెక్ట్స్ యాడ్ చేయడం, వాల్యూమ్ అంతా ఒకేలా ఉండేలా కంప్రెసర్ వాడటం. ఈ సింపుల్ టెక్నిక్స్తో ఆ ఏఐ వాయిస్ అచ్చం ఒక ప్రొఫెషనల్ వాయిస్ ఆర్టిస్ట్ మాట్లాడినట్టుగా మారిపోతుంది. సరే, మూడవ దశ విజువల్స్ క్రియేట్ చేయడం. మన కథకు వాయిస్ వచ్చేసింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా బొమ్మలెలా గీయాలో చూద్దాం. అండ్ గెస్ వాట్, ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ. బొమ్మలు గీయడానికి మనం వాడే మెయిన్ టూల్ గూగుల్ వాళ్ళ ఇమేజ్ ఎఫెక్ట్స్. ఇది ఒక ఫ్రీ ఏఐ టూల్. మనం టెక్స్ట్ ఇస్తే చాలు, అది మనకు ఇమేజెస్ జనరేట్ చేసి ఇస్తుంది. ఇమేజ్ ఎఫెక్ట్స్లో పని స్టార్ట్ చేసే ముందు ఒక చాలా ముఖ్యమైన పనుంది. అదేంటంటే ఆస్పెక్ట్ రేషియోని సెట్ చేసుకోవడం. ఇది కరెక్ట్గా సెట్ చేస్తేనే మనం చేసే విజువల్స్ మన వీడియో ఫార్మాట్కు పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. సో ఇది అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూద్దాం. ఇది చాలా సింపుల్, రిపీటబుల్ ప్రాసెస్. మన స్క్రిప్ట్ నుండి ఒక లైన్ తీసుకోండి, దాన్ని చాట్ జీపీటీ సాయంతో ఒక ఇమేజ్ ప్రాంప్ట్గా మార్చండి.
ఆ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇమేజ్ ఎఫెక్ట్స్లో పేస్ట్ చేయండి. ఇమేజ్ జనరేట్ అవుతుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతే. స్క్రిప్ట్లోని ప్రతి లైన్కు ఇలాగే రిపీట్ చేయాలి. అప్పుడు ప్రతి డైలాగ్కు ఒక ఫ్రెష్ విజువల్ రెడీ అవుతుంది. అండ్ ఫైనలీ చివరి దశ, వీడియోను నిర్మించడం. ఇప్పటిదాకా మనం క్రియేట్ చేసిన ఆడియోని, విజువల్స్ని అన్నింటినీ కలిపి ఒక కంప్లీట్ యానిమేషన్ వీడియోగా ఎలా మార్చాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం క్యాప్కట్ లాంటి ఏలైనా ఒక ఫ్రీ వీడియో ఎడిటర్ సరిపోతుంది. ప్రాసెస్ చాలా సింపుల్. మనం రెడీ చేసుకున్న ఇమేజెస్ని, ఫైనల్ వాయిస్ ఓవర్ని ఇంపోర్ట్ చేయండి. వాటిని ఆర్డర్లో టైమ్లైన్ మీద పెట్టండి. ఆడియోకి తగ్గట్టుగా ఇమేజెస్ని సింక్ చేయండి. అంతే, మన వీడియో ఆల్మోస్ట్ రెడీ. ఇక్కడ చాలా ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే, ప్రతి ఇమేజ్ని దానికి సంబంధించిన వాయిస్ ఓవర్ పార్ట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా టైమింగ్ సెట్ చేయడం. ఇదే మన యానిమేషన్కు ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. దీనికి తోడుగా మంచి టెక్స్ట్, కొన్ని ఐకాన్స్ యాడ్ చేస్తే వీడియో ఇంకా చాలా ఎంగేజింగ్గా తయారవుతుంది. చూసారు కదా, ఈ 4 స్టెప్స్ కేవలం ఒక్కసారి చేసే పని కాదు. ఇది ఒక పవర్ఫుల్ కంటెంట్ ఇంజిన్ అన్నమాట. ఈ సిస్టంతో చాలా తక్కువ టైంలో క్వాలిటీ వీడియోలను కంటిన్యూస్గా క్రియేట్ చేస్తూనే ఉండవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన దగ్గర 0 బడ్జెట్తో వైరల్ యానిమేషన్స్ చేయడానికి ఒక కంప్లీట్ రిపీటబుల్ సిస్టమ్ ఉంది. ఈ పద్ధతితో ఎవరైనా సరే ₹1 కూడా పెట్టుబడి లేకుండా ఒక కంటెంట్ క్రియేటర్గా మారచ్చు. ఇప్పుడు కంటెంట్ క్రియేట్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు లేవు. టూల్స్ అన్నీ ఫ్రీ. పద్ధతి ఏంటో క్లియర్గా తెలిసిపోయింది. ఇక మిమ్మల్ని ఆపేది ఏదీ లేదు. మరి అసలైన ప్రశ్న ఒక్కటే మిగిలింది. మీరు మొదటగా ఏ కథ చెప్పబోతున్నారు?